గల్ఫ్ దేశాల మీద ఇరాన్ వీర విహారం చేస్తుందనే చెప్పాలి. బహ్రెయిన్లో అయితే ఇప్పటి వరకు 75 మిజైల్స్ని 123 డ్రోన్స్ని ఇరాన్ ప్రయోగించిందట. యుఎస్ మిలిటరీ టవర్స్ని పేల్చేసింది ఇరాన్. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీస్ పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ దాడులని మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ దాడిని బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కేవలం బహ్రెయిన్ విషయమే కాదు, ఇటు కువైట్ మీద కూడా ఇప్పటి వరకు కువైట్ మీద 212 బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ 394 డ్రోన్స్ని ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రతి గల్ఫ్ కంట్రీ మీద కూడా కొన్ని వందల స్థాయిలో బ్యాలిస్టిక్ మిసైల్స్ని అలాగే డ్రోన్స్ని ఇరాన్ ప్రయోగిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూనే గల్ఫ్ దేశాల మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది.